అందరికి నమస్తే. మంచు విష్ణు అయితే ఒక మంచి పని చేసిండని చెప్పుకోవచ్చు. అదేంటి అని అంటే రీసెంట్లీగా పహల్గామ్ దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు ఇంటికైతే వెళ్ళి వాళ్ళని పరామర్శించిండు, వాళ్ళ బంధువులని. అంటే వాళ్ళ ఒక బాబు ఉన్నాడు, అలా వాళ్ళ భార్య, వీళ్ళందరిని అయితే కలిసి మాట్లాడిండు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పహల్గామ్కి మీరు ఎప్పుడు వెళ్ళారు, ఏ టైంకి జరిగింది, ఉగ్రవాదులు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ మతం అంటే ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసిరంట కదా, ఏంటిది నిజమేనా అని చెప్పేసి అయితే ఇవన్నీ మాట్లాడినంట. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య కానీ ఆ బాబు కానీ క్లియర్గా చెప్పారంట 100% నిజమే, వాళ్ళు ఇట్లా మమ్మల్ని ముస్లింలని హిందువులని పక్కకు నిలబడమని చెప్పారు. బొట్టుందన్న ఉద్దేశంతో తనని పాయింట్ బుల్లెట్ పెట్టి కాలిస్తే తల కూడా మొత్తం సగం పగిలిపోయిందంట. సో ఇది చెప్పి ఏడ్చిరంట, బాధపడ్డారంట వాళ్ళ బంధువులు కానీ. సో మంచు విష్ణు ఏంటంటే ఒక సహాయం చేయాలి, ఎలాగైనా సరే ఆ బాబుకి భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నా కూడా రండి నేను సాయం చేస్తానైతే భరోసా అయితే ఇచ్చిండంట మంచు విష్ణు. సో నిజంగా మంచు విష్ణు మంచి మనసే ఉంది అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈయన ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా నెల్లూరేనంట. సో నేను నెల్లూరు అక్కడనే వెళ్ళింది, ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగిందంట. వచ్చి వాళ్ళతో క్లియర్గా అన్ని మాటలు మాట్లాడిండు. కానీ బయటకు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు అన్నట్టు, పాత్రికేయులు కానీ మిగతా వాళ్ళు కానీ. సో అయితే కాన్ఫిడెన్షియల్ అండి, నేను అవి ఏమీ చెప్పను. ఎందుకు అంటే మీరు ఒకటి అడిగి నేను ఒకటి చెప్పడం బాగుండదు. సో నేను ఏం చేయాలో వాళ్ళకి ఏదైనా సపోర్ట్ పరంగా కానీ అవన్నీ నేను చేస్తాను అని చెప్పేసి అయితే ఆయన ఓపెన్గా అయితే చెప్పిండు. సో గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ బాబుకి చదువు అవసరం, వీళ్ళకి కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్నాయి చెప్పాలంటే మోహన్ బాబుకి. సో వాటిలో ఫ్రీ సీట్ కానీ సంథింగ్ అట్లాంటివి ఏవైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈయన జనసేనలో ఆల్రెడీ యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు ఈయన మధుసూదన్ రావు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది, అన్నీ కనుక్కోవడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి విరాళంగా ఇచ్చిండు. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా బాధలో ఉన్నారు అని అంటే ఆయన ఈజీగా వెళ్ళిపోతాడు. సో అదే దారిలో ఇంకా ఇతన్ని కలుద్దామని చెప్పేసి అయితే ఈయన మంచు విష్ణు అయితే వెళ్ళి మాట్లాడినంట. సో చాలా బాధగా ఉంది, నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి అయితే కోరుకున్నట్టు తెలిసింది. ఉగ్రవాదులను ఎలాగైనా సరే ఏరి పారేయాలని చెప్పేసి వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో డిస్కషన్ అయితే జరిగాయంట. సో ఇంకా దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మంచు విష్ణుకి మంచి మనసే ఉందని చెప్పి చాలామంది కూడా కామెంట్లు చేస్తున్నారు. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి మంచు విష్ణు గురించి. జై హింద్.